ఎన్ని క్లాప్ లాస్ట్లో పెడతాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. వర్ధిల్లాలి, 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 బీసీల ఐక్యత. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కొంచెం ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రిలే నిరాహార దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా పార్టీ అధ్యక్షుల వారు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ సింహగర్జన వేదికగా ప్రభుత్వానికి 5 డిమాండ్లు హెచ్చరిక చేశారు. ఈ 5 డిమాండ్ల గురించి ప్రభుత్వానికి డెడ్లైన్ విధించడం జరిగింది. మార్చి 31 డెడ్లైన్ విధించడం జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు, చీమ కుట్టినట్లు కూడా లేదు. చాలా హాస్యాస్పదంగా ఉంది. నిద్రమత్తులోంటి ఈ ప్రభుత్వం మేలుకొని బీసీల యొక్క డిమాండ్లను నెరవేర్చాలని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేకుండా ఉంది. కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారు ఏప్రిల్ 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాడు. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ కడప కలెక్టర్ కార్యాలయం నందు మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వము ఇలాగే బీసీల పట్ల నిర్లక్ష్యం వైఖరి వ్యవహరిస్తూ ఉంటే రానున్న రోజుల్లో బుద్ధి చెప్తామని, ఓట్ల కోసమే మా దగ్గరికి వస్తారా, మా డిమాండ్లు ఏం పట్టించుకోరా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం మొన్న ఏం చేసిందంటే, ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం 44 సంవత్సరాలు మా ప్రభుత్వానికి వయసు వచ్చింది అని చెప్పేసి మా బీసీల చేత, మా బీసీ కార్యకర్తల చేత వాళ్ళ జెండాలు మోపించుకొని 44 సంవత్సరాల వసంతాలు అని చెప్పేసి జెండాలు నాటించుకోవడం కూడా జరిగింది. మీకు సిగ్గు చరం ఉంటే మరి మా బీసీ ఓట్లు మీకు కావాలని అనుకుంటే మా డిమాండ్లు నెరవేర్చాలి కదా. లేని పక్షంలో మా బీసీలతో మీకేం పని ఉంది అని చెప్పేసి మేము ఈ రకంగా ఈ మీడియా ముఖ్యంగా అడుగుతూ ఉన్నాము. కాబట్టి ఈ 79 సంవత్సరాల కాలంలో బీసీలకు రక్షణ చట్టము మరియు 44% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి స్టార్టింగ్ నుండి 79 సంవత్సరాల అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఎలాంటి రక్షణ చట్టం కానీ 44% రిజర్వేషన్లు కానీ కల్పించలేదు. ఈ 44 సంవత్సరాల వసంతాలు అని జరుపుకోవడానికి మీకు ఏ రకంగా అర్హత ఉంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మేము మద్దతు ఇస్తూ ఈ కడప జిల్లా నలుమూలల నుండి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, బీసీ కులాలు అందరం కూడా, అన్ని వర్గాలకు సంబంధించిన వారం కూడా కడప జిల్లా నుండి తరలి వెళ్ళి విజయవాడ నడిఒడ్డున మేము ఆమరణ నిరాహార దీక్షకు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇలాగే ఈ ప్రభుత్వము వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని చాలా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఇట్లో కడప జిల్లా యూత్ కన్వీనర్ కట్ల వెంకట నాగార్జున యాదవ్. జై బీసీవై, జై బీసీవై, జై బీసీవై, జై బీసీవై, జై ఆర్సీవై, జై ఆర్సీవై. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సూర్య నిర్మలా యాదవ్, పులివెందుల నియోజకవర్గ కన్వీనర్. మేము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మార్చి 22వ తారీఖున బీసీ సింహగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. మా అధ్యక్షుడు వాడు బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్వహించిన ఈ 5 డిమాండ్లను ఈ నెల మార్చి 31 తేదీలోపు ప్రభుత్వం నెరవేర్చకపోతే ఏప్రిల్ 11వ తారీఖున అమర నిరాహార దీక్షకు పూనుకున్నారు. కావున ఈ డిమాండ్లను ఈ 5 డిమాండ్లు ప్రభుత్వము ఈ నెరవేర్చాలని కోరడమైనది. అలా జరగని పక్షంలో ఉద్యమం చాలా ఉద్రిక్తంగా నెలకొల్పుతామని బీసీలందరూ ఏకమయ్యి చాలా
ఉధృతంగా ఉద్యమం కొనసాగిస్తామని తెలియజేయడమైనది. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు, బీసీవై పార్టీ నాయకులకు, రామచంద్ర అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా అధ్యక్షుడు ఫిబ్రవరి 22వ తేదీన బీసీల కోసం, బీసీల అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వానికి 5 డిమాండ్లు సంధించారు. వీటిపై కూటమి ప్రభుత్వం మార్చి 31 లోపు స్పందించకపోతే అమర నిరాహార దీక్షకు కూర్చుంటానని మా అధ్యక్షుడు తెలపడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం బీసీలను ఉద్ధరిస్తామని, బీసీలకు అభివృద్ధి చేస్తామని చెప్పి బీసీల ఓట్లతో ప్రభుత్వం ఏర్పరచుకొని బీసీల కోసం ఎటువంటిది చేయకుండా వీటిని మర్చుకుంటూ మాయమాటలు చెప్పుకుంటూ రేపు ఈపు అని చెప్పుకుంటూ మర్చుకున్నది. దీనికోసం మా అధినాయకుడు మా అందరి కోసం, మా భవిష్యత్తు కోసం తన ప్రాణత్యాగానికి కూడా వెనకాడనని అమర నిరాశ కూర్చుంటున్నాడు. ఆయనకు మద్దతుగా మేము ఈ రీలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాము. అదేవిధంగా 11వ తేదీన ఆయనకు మద్దతుగా వేలాది మందిగా తరలి వెళ్ళి ఆయన వెంటుండి మా హక్కుల కోసం ఆయన చేస్తున్న ఈ పోరాటాన్ని మేమందరము సహకరిస్తామని, మరింత ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇట్లు గంగాధర్ యాదవ్, రాయచోటి నియోజకవర్గం.